నా కూతురికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు ఒప్పు ఉప్పు పప్పు అని అన్నీ మీరే చెప్తున్నారు. అక్క, నువ్వు నిజం చెప్పు. ఇప్పుడు ఈ ఇంటి పెత్తనం అంతా నా చేతుల్లో ఉందనే కదా ఇలా నువ్వు నా మీద నిందలేస్తున్నావు? పార్వతి, లేకపోతే ఏంటక్క? మా ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా, నన్ను ఎన్ని మాటలన్నా సరే పడి ఉంటుందిలే అని, అవకాశం దొరికింది కదా అని నా మీద కక్ష తీర్చుకుంటున్నావా? పిన్ని, పెద్దమ్మకి ఒకరికి పెట్టడమే తప్ప ఇంకొకరిని కొట్టడం నిందించడం తెలీదు. ఆ నువ్వు చేసావు కాబట్టి, అది పెద్దమ్మ ప్రత్యక్షంగా చూసింది కాబట్టి నిన్ను ఇలా గట్టిగా ప్రశ్నించగలుగుతుంది. మర్యాదగా నిజం ఒప్పుకో. అంతే అంతేలే. ఇప్పుడు మీరు అందరూ ఒకటైపోయారు, నేను మాత్రమే ఒంటరిదాన్ని అయిపోయాను. ఈ ఇంట్లో ఎవరిని ఎవరు వేరు చేసి చూడరు పార్వతి. ఆస్తి కోసం పెత్తనం కోసం నువ్వే ఇలాంటి కక్కుర్తి పనులు చేసి ఇంటి పరువు తీస్తున్నావు. నేను కూడా మొండిగటాన్నే, కానీ ఇంటి పరువు తీసేంత మూర్ఖురాల్ని కాదు. అది నువ్వు అర్థం చేసుకొని నిజం చెప్పు. అయ్యో, ఇలా మీరందరూ కలిసి నా మీద పడిపోతే నేనేం చెయ్యలేను. తిట్టండి, మీరందరూ నోటికొచ్చినట్టు తిట్టండి. మా ఆయన కూడా ఇంట్లో లేడు కదా. ఖచ్చితంగా ఇలాగే ఏదో ఒక రోజు సందు చూసుకుని మీరంతా నన్ను చంపేస్తారని నాకు అనిపిస్తుంది. ఏమైందే దీనికి? ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? చేసిన తప్పు ఒప్పుకోవే అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు చేస్తున్న నాటకాలా ఇవి? అవును, నేను వేషాలు వేస్తాను, నాటకాలు ఆడతాను. నా స్వార్థం కోసం పచ్చని సంసారంలో చిచ్చు పెడతాను. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరంతా? అసలేమైందక్క నీకు? ఇంటి పెత్తనం కావాలంటే చెప్పు, నువ్వే తీసుకో. కానీ నువ్వు మాత్రం నన్ను ఇలాంటి మాటలతో వేధించి చంపేయకక్క. పిన్ని, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా మాట్లాడుతున్నావని తెలుస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళే ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఆవిడ గారికి ఇచ్చారని మాకెప్పటి నుంచో అనుమానంగానే ఉంది. నాన్నతో మేం మాట్లాడతాం, నిన్నేమనకుండా మేం చూసుకుంటాం. దయచేసి నిజం ఒప్పుకో పిన్ని. మీరంతా నాకు తెలియదు మొర్రో అంటున్నా, నేనేమీ చెయ్యలేదు కుర్రో అంటున్నా, బలవంతంగా నన్ను తిట్టో కొట్టో నాతో నేనే చేశాను అని ఒప్పించేలా ఉన్నారు. మీరిలాగే నన్ను హింసిస్తే నేనిప్పుడే చచ్చిపోతాను. అయ్యో అయ్యో పార్వతి, పార్వతి! నా కూతుర్నేంటో మీరు ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. పాపం, అది ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఈ జన్మలో మీ అందరి మధ్యన అనుభవిస్తుంది. పార్వతి, పార్వతి! నేను చూశాను. అనగాదేవి ఇంటికి వెళ్లి డబ్బులు తిరిగిచ్చి శివయ్యని విడిపించమని అడగడం నేను నా కళ్ళారా చూశాను. నిజం ఆ దేవుడికి తెలుసు కదా. ఏదో ఒక రోజు బయటపడుతుంది.